యాక్చువల్గా ఆయన ఒక రచయిత అండి. సో మా వారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఆయన ఇప్పటికీ 4 పుస్తకాల దాకా రాశారు, చాలా బాగుంటాయి. మీరు రాసిన పుస్తకంలో నల్లగొండ కథలు అని చెప్పేసి 4 కొత్త పుస్తకం. ఆ పుస్తకం నేను చదవలేదు. యాక్చువల్లీ మీకు కూడా తెలుసు నాకు చదివే అంత టైం ఉండదని చెప్పేసి, బట్ నేను ఆడియో రూపంలో ఈ పుస్తకాన్ని నేను విన్నాను. మీ వాయిసే కదా? నేనే చదివాను. సో అందులో చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని కూడా బాగా కనెక్ట్ అయ్యాయి అనమాట. మోస్ట్లీ ఈయన రచించిన కథలు ఏవైతే ఉన్నాయో, రాసిన కథలు ఏవైతే ఉన్నాయో అవి మనం బాగా చైల్డ్హుడ్ మెమరీస్తో కనెక్ట్ అవుతాం. సో అంత నాకు ఆ బుక్ బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయ్యాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఈ పుస్తకం చదివిన చాలామంది కూడా అదే మాట అన్నారు నాతో, అంటే మా బాల్యం గుర్తొచ్చింది అన్న వాళ్ళలో. అండ్ నాకు తెలిసి తెలుగు లిటరేచర్ ఇండస్ట్రీలో కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్లో అదొకటి. అండ్ దానికి అమ్మ చేతి వంట మీ తరపున సపోర్ట్ కూడా ఉంది. అండ్ మీ ద్వారా మనం కొంతమందికి స్పాన్సర్ చేయగలిగాం ఆ బుక్స్ని. మీకు గుర్తుందేమో అన్నయ్య చెప్పినప్పుడు. అంటే ఆయనే అన్నాడు ఒక చిన్న ఆలోచనతో, అదే మనం స్కూళ్ళల్లో లైబ్రరీస్కి ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి. సో నేను అమ్మ చేతి ద్వారా స్పాన్సర్ చేస్తా అన్నాడు. అలా నా పుస్తకము అంటే చిన్నపిల్లలు స్కూల్లో చదువుతున్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేరడం అనేది నాకు చాలా సంతోషం. అండ్ మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి దానికి. అందులో మా పార్ట్ ఉండడం మేము లక్కీగా ఫీల్ అవుతాం. అయ్యో థ్యాంక్ యూ. ఐల్ బీ లైక్ హ్యాపీ టు సే దట్. అంటే నాకు ఎప్పుడు ఫీలింగ్ ఉంటుంది, అరే ఐ హ్యావ్ ఎ సపోర్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ అని. చాలా థ్యాంక్స్. సరే ఈ సంవత్సరం ఎన్ని టార్గెట్ పెట్టుకున్నారు, ఎన్ని చదువుతున్నారు బుక్స్? యాక్చువల్గా నిజంగా చెప్తున్నాను, మీరు చదువు అలవాటు అసలు నాకు చెప్పండి, అదే పెట్టండి. అదే టార్గెట్ పెట్టుకున్నాను, బట్ ఎన్ని అవుతాయి అనేది నాకు తెలియదు. కానీ మాక్సిమం 1 or 2 అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. సో టైం పాస్గా కనీసం కొంచెం సేపు అయినా రిలాక్స్ అవ్వడానికి పుస్తకాలు చదవాలని ఖచ్చితంగా ఎలా అయినా అలవాటు చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. రూ అని మీ పబ్లికేషన్స్ లోనే. అవునవునండి, ఇది కొత్త బుక్ మాది రిలీజ్ అయింది. సో ఇది స్టార్ట్ చేశాను అనమాట. మీరు అది చూసారా? అంటే ముందు వెనక ఒకేలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. ఇది చదవండి మీరు. అంటే మీరు ఇప్పుడు చదవాలనుకుంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఫస్ట్ బుక్ ఇదే చేయండి. చాలా క్విర్కీ ఉంటుంది, మీరు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అయితే ఒకసారి ఊరికే సరదాగా చదవండి. వంట చేసుకొని తినడం ఎట్లాంటిదో పుస్తకం చదివితే జ్ఞానం కూడా అంత ఖచ్చితంగా. అవును, మళ్ళీ మీ పెళ్లి గోల్ ఏంటి అసలు? ఏది అందరు పెళ్లి మార్చి అంటారు. మా వారు చెప్తూ ఉంటారు, నా పెళ్లి మార్చిలో అని మార్చి ఏ మారుస్తుంటారట. ఇప్పుడు మీరు అడిగినా అలాగే మార్చి అనే చెప్తా ఉంటారు. అన్నిటికీ సేమ్ కదా, ఏ మార్చి అని చెప్పము, ఏ సంవత్సరం అని చెప్తాం, అంతే కదా. అది ఈజీ. ఎప్పుడు అంటే మార్చి అంటే మళ్ళీ క్వశ్చన్ ఉండదు, అందుకని ఇంకేం చేసినా వేరే క్వశ్చన్ ఉంటుంది. మీరు 4 పుస్తకాలు రాశారు కదా, మన అజు పబ్లికేషన్స్ లో ఇంకా ఎన్ని పుస్తకాలు ప్రచురణలోకి వచ్చాయి? మొత్తం 8 అయ్యాయి. అంటే నావి 4, వేరే రచయితలు 4 చేసాము. అండ్ ఆ 4 కూడా కొత్త వాళ్ళే. అంటే ఇంతకుముందు వాళ్ళు ఎవరు ఒక పుస్తకం రాసిన వాళ్ళు కాదు. అండ్ అది నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. అంటే మన పబ్లికేషన్స్లో వచ్చిన వాళ్ళందరూ కొత్త రచయితలు ఎవరైనా రాస్తే మనం ఉన్నామని చెప్పుకోవడానికి బాగుంటుంది. అండ్ మీకోసం అవి తీసుకొచ్చాను. మీ దగ్గర ఆల్రెడీ ఉండుండొచ్చు. మీ లైబ్రరీ మీరు అడుగుతారని చెప్పి ఈ 4 ఏమో నేను రాసిన బుక్స్. ఇది గాజుల సంచి అని మనం మళ్ళీ పబ్లిష్ చేసినాం. కేజీహెచ్ కథలు. ఇది డాక్టర్ శ్రీకాంత్ మిరియాల అన్నకి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళు ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఇది మన బుక్ ఫేర్ లో రిలీజ్ అయింది. అది షార్ట్ స్టోరీ కలెక్షన్. ఇదే మీరు చదువుతున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా మీరు చదవండి. ఇది ఖచ్చితంగా మీరు అంటే కమర్షియల్ నావెల్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చేది. అంటే ఇప్పుడు చదువుతుంటే ఒక ఉత్కంఠ ఉంటుంది కదా, అది దీంట్లో కనిపిస్తుంది. రామన్లంక దాకా, అంటే ఇక్కడ మన భద్రాచలం రామగ్రామం అనుకుంటే అక్కడి నుంచి మొదలవుతే రామన్లంక వరకు. గుప్త నిధులు అంటే ఇష్టం మీకు? అంటే ఈరోజు యాక్చువల్గా మేము అదే మూవీ, ఏంటి ఆ మూవీ పేరు, రామసేతు అని చెప్పేసి ఒక మూవీ చూసాం. అవునా, ఓకే. అక్షయ్ కుమార్ ఈరోజు చూసాం. ఇది అడ్వెంచర్, అంటే లైక్ మీరు ప్రాపర్ అడ్వెంచర్. వీళ్ళు ఇక్కడ నుంచి కష్టపడి ఓ కొండలు దాటి అట్లా రాత్రులు అడవులు దాటి ట్రెజర్ అసలు నిజంగా సంపాదించారు. యూ విల్ రీడ్ ఇట్. అంటే మీరు మొదలు పెడితే 2-3 రోజులు చదివేస్తారు. మీరు ఎట్లాగో చదవాలనుకుంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ మొత్తం మనం 8 పుస్తకాలు మొత్తం ఇప్పటి వరకు వచ్చినాం పబ్లికేషన్స్ లో. పుస్తకం రాసే దగ్గర నుంచి ఇప్పుడు మీరు పబ్లిషింగ్ హౌస్ రన్ చేసే వరకు వచ్చారు. అయితే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు రచయితగా అవటానికి అసలు స్టార్టింగ్ ఏంటి? ఎవరి ఇన్స్పిరేషన్? మీ జర్నీ కొంచెం షేర్ చేస్తారా?
ఆ ఇన్స్పిరేషన్ అంటే ఖచ్చితంగా అంటే నాకు తెలిసి మా అమ్మ. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, అందరికీ తెలుసు, ఎక్కువ నా పుస్తకాలు చదివిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే మా అమ్మ చిన్నప్పుడు కథలు చెప్పడం చాలా, ఆమె చదువుకోలేదు మా అమ్మ, ఆవిడకి చదువుకోలేదు, చదువు రాదు, అయినా కూడా ఆవిడ ఏదైనా జరిగింది చెప్పమ్మా అంటే ఇట్లా చాలా అందంగా చెప్తారు. నాకు తెలిసి నేను కథలు చెప్పడం ఆమె దగ్గర నుంచి నేర్చుకొని ఉంటా. అలాగే చిన్నప్పటి నుంచి బాగా చదవడం అలవాటు నాకు. ఏ చిన్న పేపర్ ముక్క కనిపించినా కూడా చదివేవాడిని. అలా మొదలుపెట్టి ఇంక నేను కూడా రాయొచ్చు అని అనిపించినప్పుడు కథలు రాయడం మొదలుపెట్టాను. తర్వాత నేను ఆ కథలన్నింటినీ కలిపి ఒక పుస్తకం ఇద్దామన్నప్పుడు, నా ఫస్ట్ బుక్ కిరాణి కేఫ్ రెడీ చేయాలన్నప్పుడు నాకు అంటే ఈ ఒక పబ్లిషర్ని వెతుక్కోవాలి, ఇది నేనే ఎందుకు పబ్లిషర్ని అవ్వకూడదు అని చెప్పి నా బుక్ కోసం నేను అయ్యాను. సో నేను నా కంపెనీని స్టార్ట్ చేయలేదు ముందు, నా బుక్ని నేను పబ్లిష్ చేసుకుందాం, సో ప్రతిసారి నా పుస్తకాన్ని నేనే పబ్లిష్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అజు పబ్లికేషన్స్ మొదలు పెట్టుకున్నాను నేను 2018లో. అండ్ అది ఈ 5 ఏళ్లలో ఇంత పెద్దదయ్యి నేనే వేరే వాళ్ళవి పబ్లిష్ చేసే దాకా వస్తుందని నేను అనుకోలేదు. అంటే ఇది ఏం చేయాలి దీనికోసమే, ఇప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసిన కదా, కొత్త వాళ్ళకి ఈజీ అవ్వచ్చు కదా అని నేను అనుకుంటున్నాను. అందుకు చేస్తున్నాను. మార్గం అంత పెద్ద అంటే మార్గం క్రియేట్ చేయడం అంటే ఏం లేదు, సరదాగా నేను ఒక పని చేశాను, ఇప్పుడు ఈ పనిలో వేరే వాళ్ళని భాగం చేయొచ్చు అండ్ అందరికీ సులువైపోతుంది, వాళ్ళు కష్టపడే పని లేదు. కొంతమంది అంటే కొత్తగా ఎవరైనా రాస్తున్నారంటే ఓకే ఇక్కడ వీళ్ళు ఉన్నారు మనం చూడడానికి ముందు సపోర్ట్, బేసిక్గా ఆ సపోర్ట్ ఒకటి ముందు ఉండాలని పెట్టుకున్నాను. సో వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంకా టీం కూడా పెరిగింది, నాతో పాటు శ్వేత అన్న ఫ్రెండ్ జాయిన్ అయింది, తర్వాత వేరే ఫ్రెండ్స్ కూడా పనిచేస్తున్నారు, టీంలో ఉన్నారు, అన్నయ్య కూడా టీంలో భాగము. సో మేము అందరం కూర్చొని మాట్లాడుకొని ఏ బుక్స్ పబ్లిష్ చేయాలి వీటికి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం. ఆయన కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం ఈ బుక్ పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి. సో నేను రాస్తూనే ఉంటా, నేను ఎప్పటికైనా నేను రైటర్గానే గుర్తించబడాలి, నన్ను అందరూ రైటర్ అనే చూడాలి. పబ్లిషింగ్ ఈజ్ జస్ట్ మీరు అన్నట్టు సపోర్టు, ఎవరైనా కొత్తగా రాస్తుంటే వాళ్ళకి మన పబ్లికేషన్ ఉందని చెప్పడానికి. బట్ నేనైతే ఎప్పుడు ఐ వాంట్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ రైటర్ అంతే. చాలా హ్యాపీగా ఉంది. సో నీ సక్సెస్ మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అనమాట, ఇంత సక్సెస్ అయినందుకు. మన అజు పబ్లికేషన్స్లో కొత్తగా రిలీజ్ అయిన రూ పుస్తకం తీసుకొచ్చారని చెప్పాను కదా, ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ఇందులో లోగో చూస్తే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అన్నమాట. ఇది అజు పబ్లికేషన్స్ లోగోలో ఇది నేను శంకర్ సార్తో గీయించాను అన్నట్టు. శంకర్ ఆయన గ్రాండ్ ప్రిక్స్ అవార్డు విన్నర్. తెలుగులో నాకు తెలిసి ఏషియాలోనే ఎవరికి రాలేదు గ్రాండ్ ప్రిక్స్ అవార్డు. అది వరల్డ్ ఆస్కార్ లాంటి అవార్డు అన్నట్టు, అది కార్టూన్ ఇండస్ట్రీలో. ఆయన నా క్లోజ్ ఫ్రెండ్, ఆయనతో గీయించాను. ఆయనకి ఏం చెప్పానంటే ఈ పిల్లాడికి విమానం అంటే చాలా ఇష్టము, ఆ టైంకి వాడు అన్నం తింటూ ఉన్నాడు, విమానం వచ్చిన సౌండ్ రాగానే వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నము ప్లేటు గ్లాస్ పక్కన పడేసి విమానం చూస్తున్నాడు అన్నట్టు. మనం చిన్నప్పుడు అందరం చేస్తుంటాం కదా. సో అంటే నాకు అది చాలా ఇష్టం. ఏంటంటే బాల్యంలో ఉన్నంత మనకి కథలు చెప్పాలనే ఉత్సాహము, బాల్యం ఎప్పుడూ క్యూరియస్గా ఉంటుంది, ఏదో తెలుసుకోవాలని. అండ్ మన కథలు కూడా అందుకే చదువుతాం కదా, ఏదో తెలుసుకోవాలని, ఏదో చూడాలనే ప్రపంచం. అట్లా నాకు ఈ పబ్లికేషన్స్కి ఆ ఐడియా పెడితే బాగుంటుందని చెప్పి ఆయనతో అడిగి గీయించాను నేను. ఈ బుక్ తీసుకొచ్చాం. సో దాంట్లో 8th బుక్ వరకు వచ్చాం ఇప్పుడు. అండ్ మీరు ఇది చదువుతున్నారు కాబట్టి దీంట్లో మీరు గమనించుంటే ఈ కథలు కూడా ఈ రచయిత చాలా తెలివిగా ఈ రూ వరకు రాస్తుంటాడు. మీరు చాలా తెలివిగా చేసిన ప్రయోగం ఇది. ఆయన రూ వరకు వచ్చాడు కాబట్టి రూ అని పెట్టుకున్నారు. చాలా మంది దీన్ని బూ అని చదువుతున్నారు. తెలుగులో రూ అని ఉన్నది చాలా మంది తెలియదు, కొంతమంది బూ అని చదువుతున్నారు. నేనేమంటాను, సరే బూ అనుకున్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇందులో కొన్ని కథలు దయ్యం భయపెట్టే కూడా ఉంటాయి. మీరు ఇంకా అంత దూరం వెళ్ళుండారు, మీకు ఇష్టం కదా హారర్ కథ? అవునవును, చాలా ఇష్టం. అసలు మెయిన్ నేను ఎక్కువగా చూసిన మూవీస్ లో కూడా హారర్. అయితే మీరు లాస్ట్ 2 కథలు చదవాలి, ఈ మీరి కథ, రూమ్ చదవాలి. ఖచ్చితంగా మీరు అదే భయపడతారు. సో ఆ రకంగా బూ అనుకున్నా పర్లేదు, బూ అంటే దయ్యం అనుకుంటారు కదా అని చెప్పి పెట్టేసాం. అది డిఫరెంట్ కథలు ఉన్నాయి. షార్ట్ స్టోరీ కలెక్షన్. సాయి కౌలూరిని తను కెనడాలో ఉంటాడు. ఇది మనం ఇప్పుడు పబ్లిష్ చేసిన లేటెస్ట్ బుక్. వెరైటీ వంటలు ఉంటాయి. ఇప్పుడు మా పెద్దమ్మ ఇంటికి వెళ్తే ఆవిడ సజ్జలడ్డులు చేస్తుంది, అవి చాలా వెరైటీ. నేను ఎక్కడ అంటే మన బతుకమ్మ పండుగకి వాటి వండుతారు, కానీ అవి ఎక్కడ యూట్యూబ్లో కూడా చూడలే అనుకున్నాను, తక్కువ. అలాంటివి ఏవైనా
తెలుగు వంటకాలని చెప్పుకునే కొన్ని రాస్తే ఫ్యూచర్కి డాక్యుమెంట్ చేసి పెట్టుకోవడానికి పనికి వస్తాయి. మీరు ఏదైనా రాస్తే మాత్రం ఐఎమ్ రెడీ టు పబ్లిష్ ఇట్. తప్పకుండా ఫ్యూచర్లో ట్రై చేద్దాం. బట్ ఏంటంటే ఇప్పుడు పుస్తకాలు, నా చిన్నప్పుడు కూడా పుస్తకాల్లో చూసే పుస్తకాలు కానీ లేకపోతే ఇప్పుడు ఈనాడు ఇట్లాంటి పేపర్స్లో మనకి వీకెండ్ బుక్స్లో వస్తూ ఉంటాయి. సో అవన్నీ చూసి ట్రై చేసేవాళ్ళు ఇంతకు ముందు. బట్ ఇప్పుడు యూట్యూబ్ చేతిలో ఉన్నప్పుడు పుస్తకాలు చదివి రెసిపీస్ చేయడం అనేది చాలా వరకు తగ్గించేశారు. నిజమే. అంటే నేను కూడా చాలా చిన్నప్పుడు చాలా చదివాను వంటల పుస్తకాలు అని చెప్పి. అండ్ కొంతమంది వెళ్తే ఏది చదువురు, వంటల పుస్తకాలు వెతుక్కొని తీసుకుంటా ఉంటారు. వంటల పుస్తకాలు, భక్తి, ఈ రెండు మాత్రమే చదివాలి చాలా మంది ఉంటారు. సో నేను వంటల పుస్తకాలు చదివాను. మా అక్కని చిన్నప్పుడు ఆవిడ కత్తిరించి పెట్టుకునేది మా అక్క. అంటే నేను అన్నాను, నువ్వు ఇన్ని కత్తిరించుకున్నా అసలు ఏ రోజైనా ఒక వంట ఉన్నావా అని. అండ్ కాకపోతే అంటే చూస్తారేమో కానీ వంట తక్కువ అనుకుంటారు. చదివేవాళ్ళు ఉన్నారు, చదివి చేయడం తగ్గిపోయింది, చూసి చేస్తున్నారు. ఇప్పుడు ఎంతెందుకు నేను అమ్మ చేతి వంటకి ఎట్లా ఫ్యాన్ అయినా అంటే కూడా సేమ్ అదే. నేను లాక్డౌన్కి ముందు ఎప్పుడు వండుకోవాలని ఆలోచన రాలేదు, కానీ లాక్డౌన్ టైం వచ్చేసరికి ఓకే మనం ఖచ్చితంగా వండుకోవాలి వంట అని అర్థమైంది. అప్పుడు తీసి నేను ఈ చిన్న ఇప్పుడు నేను మొన్న కిచడీ వండాలంటే సరే అమ్మ చేతి వంటలో ఏం చేస్తున్నా చూద్దాం అని వెళ్తా. మిరియాల రసం అంటే సరే అమ్మ చేతి వంటలో ఎలా చేస్తున్నా చూద్దాం అని చెప్పి అలాంటివి చూసి నేను అదేంటంటే మీరు 4 నిమిషాల్లో అసలు ఫటాఫట్ చెప్పేస్తారు. ఆల్సో చాలా ఆథెంటిక్గా చెప్తారు మీరు. అంటే ఏదో మన నార్త్ ఇండియన్ పెద్ద షెఫ్లు చెప్పినట్టుగా కాకుండా మన ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు ఇంట్లో అనే ధైర్యం ఇవ్వగలం. ఈ ఇంగ్రీడియంట్స్ నా దగ్గర ఉండవు, నేను చేయలేను అని ముందలే గివప్ కొట్టకుండా ఇవి చూసి నేను చేయొచ్చు అని నమ్మకం కలిగి నేను 5 నిమిషాల వీడియో చూసి పక్కన పెట్టి నేను ఇంకా నేను అలా ఎన్ని వంటలు చేసాను, అమ్మ చేతి వంట చేసి నేను హాయిగా వండుకుంటున్నాను. నేను ఇప్పుడు అంటే నా వంటలు నేను వండుకోగలుగుతున్నా అంటే లైక్ వన్ ఆఫ్ ది క్రెడిట్ టు మీ ఛానల్ ఖచ్చితంగా. అది అందుకే నేను అంటే యూట్యూబ్లో ఉంటాయి ఎప్పటికీ, బట్ ఇది ఆథెంటిక్. అంటే దీన్ని ఫ్యూచర్లో ఎప్పుడైనా మర్చిపోతారు జనాలు అన్నవి ఏమన్నా రాస్తే మాత్రం మనం ఖచ్చితంగా బుక్ చేయాలి. అమ్మ చేతి వంటనే పెడతాం టైటిల్, అమ్మ చేతి వంట టైటిల్. కొన్ని తీసుకొచ్చేది అయితే ప్లాన్ చేద్దాం. మీకు మీరు కుదరని రాయండి, మీరు కూడా బుక్ రైటర్ అవ్వాలి. యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, రైటర్. సో అది కూడా అయిపోతే బాగుంటుంది. పుస్తకాలు చదవటం వల్ల మనలో ఉండే ఆత్మవిశ్వాసం కానీ లేకపోతే మన ఆలోచన విధానం కానీ చాలా వరకు మారుతాయి. నిజంగా అది నేను నోటీస్ చేశాను. సో అందుకే నేను న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద ఖచ్చితంగా కొన్ని పుస్తకాలన్నా చదవాలి, అందులో ఉండే విషయాలు తెలుసుకోవాలి అని స్టార్ట్ చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అన్న దగ్గర లేని పుస్తకాలు లేవనుకోండి, ఆయన దగ్గర చదివితే చాలా ఫస్ట్. అవును, నిజమే. లైక్ రీడింగ్ అంటే చదివితే మీరు అన్నట్టు మనలో అంటే ఎట్లా ఆలోచించాలి దృక్పథం మారుతుంది. అంటే ఒక విషయం జరిగినప్పుడు ఒక పిల్లాడు బడికి వెళ్ళట్లేదు అంటే ఎందుకు బడికి వెళ్ళట్లేదు అని మామూలు మనుషులు ఒకలా ఆలోచిస్తే చదువుకున్న వాళ్ళు ఏమై ఉండొచ్చు అని ఇంక వేరే ఆలోచించే అవకాశం ఖచ్చితంగా. సో అంటే మన జీవితంలో జరిగే దేన్ని చూడాలన్నా కూడా ఆ చదువు వల్ల వచ్చే జ్ఞానం మంచిదని నేను నమ్ముతున్నాను. డెఫినెట్ గా బుకిష్ నాలెడ్జ్ ఖచ్చితంగా అది ఆ జ్ఞానం అయితే ఉండాలని నేను అనుకుంటాను. అవును, ఎక్కువ మంది ఫోన్లతోనే ఎక్కువ గడిపేస్తున్నారు అనమాట. అప్పుడప్పుడు మనం పుస్తకాలు తెచ్చుకుని చదవటం కూడా చాలా మంచి అలవాటు. నాతో పాటు మీరు కూడా కొంచెం అలవాటు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మల్లికార్జున్తో మాట్లాడినప్పుడు చూపించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు మీరు చదవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు పుస్తకాలని చూడొచ్చు, తెచ్చుకుని చదువుకోవచ్చు ఇంట్లో. ఓకే మల్లికార్జున్, ఈ వీడియోని ఇంతటితో నేను క్లోజ్ చేసేస్తున్నాను. మీకు ఇష్టమని చెప్పి మా వారు చెప్పారు, బొబ్బట్లు చేశాను అనమాట. అవి చక్కగా ఇప్పుడు మనం తిందాము. తినండి. సో వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. పుస్తకాలు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, లింక్స్ ద్వారా వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓకే, బాయ్.